అసలు మకర సంక్రాంతి రోజు, అలాగే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ పండుగలలో అసలు ఏమి చెయ్యాలి, ఎటువంటివి ఆచరించాలి అని మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి అంశాలు మనం చూద్దాం. మకర సంక్రాంతి, ముఖ్యంగా మకర సంక్రాంతికి ముందు రోజు భోగి. ఏ రోజైతే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడో దాని ముందు రోజు భోగి రోజు. ఈ రోజు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి. తెల్లవారుజామున 3:30, 4, 4:30 ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలను వెలిగించాలి. మన యొక్క పూర్వీకులు ఈ రోజు నుంచే, ఉత్తరాయణం ప్రారంభం నుంచే కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇంట్లో పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని, ముఖ్యంగా చెక్కతో చేసినటువంటి వాటిని ఏవైతే ఉపయోగకరంగా లేవో అవి తీసేసి కొత్త వస్తువులను కూడా తెచ్చుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని ఇందులో పెట్టారు. అందుకనే భోగి రోజు ముఖ్యంగా ఆవు పిడకలు, కొంత కర్రలు వంటి వాటిని ఉపయోగించి అక్కడ భోగి మంటలను వేయడం, ఆ భోగి మంటల్లో అగ్ని దేవతల్ని, సూర్యుడిని స్మరించుకోవడం, ఆ భోగి మంటలు వెలిగించిన తర్వాత ఏదైతే విభూతి భస్మం మనకి వస్తుందో దాన్ని ధరించడం మన సనాతన ధర్మంలో పెద్దలు అందించినటువంటి గొప్ప విశేషం. ఇంకా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని మకర సంక్రాంతిగా మనం చెప్పుకున్నాం. అలా సూర్యుడు మకర సంక్రమణం జరిగినటువంటి రోజు గనక తెలిసి గాని తెలియక గాని సూర్య నారాయణమూర్తిని ఈ రోజు పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇంటిలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఆయుష్కి సంబంధించిన ఇబ్బందులున్నా అవన్నీ తొలగిపోవడానికి ఈ రోజు గనక సూర్యారాధన, సూర్యుడిని పూజించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. మకర సంక్రమణం జరిగేటువంటి మకర సంక్రాంతి రోజు ఆచరించవలసిన కొన్ని ముఖ్య నియమాలు. మకర సంక్రాంతి రోజు సూర్యోదయానికి పూర్వమే పుణ్య నదీ స్నానం ఆచరించమంది శాస్త్రం. ఈ రోజు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, యమున వంటి పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం, పితృదేవతలకి తర్పణాలు వంటి వదలడం చాలా విశేషం. ఇలా కుదరని పక్షంలో ఇంటిలో అయినా సరే తల స్నానాన్ని ఆచరించాలి. ఈ రకంగా ఈరోజు తల స్నానాన్ని ఆచరించి కొత్త బట్టలను ఈరోజు ఖచ్చితంగా కట్టుకోవాలి. అలాగే ఈరోజు ముఖ్యంగా ఇంటి ఇలవేల్పుని పూజిస్తూ సూర్యనారాయణమూర్తిని పూజించమంది శాస్త్రం. బెల్లంతో పరవాన్నాన్ని వండాలి, పాయసం కాదు, ఇక్కడ బెల్లం పరవాన్నాన్ని వండి సూర్యనారాయణమూర్తికి నివేదన చేయాలి. ముఖ్యంగా ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లము ఈ మూడిటితో ఏ వ్యక్తి అయితే పరవాన్నాన్ని చేసి దాని మీద కొంత తేనె వేసి సూర్యనారాయణమూర్తికి గనక సమర్పించి వారికి అవకాశం కుదిరినట్లయితే సూర్య నమస్కారాలు వంటివి చేయడం, సూర్యాష్టకం వంటివి పఠించడం, ఆదిత్య హృదయం వంటివి పఠించడం, వేదం నేర్చుకున్నటువంటి వారైతే అరుణం వంటివి పారాయణం చేయడం చేత సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు ఎవరైనా కానీ తెలిసి కానీ తెలియక కానీ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాకతో దుష్ట యుద్ధాయ సంపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరం ఉపగమ్య బ్రవిద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అనేటువంటి ఆదిత్య హృదయాన్ని ఈరోజు పారాయణం చేయడం వల్ల వారికి సకల కోరికలు నెరవేరుతాయి, శత్రునాశనం జరుగుతుంది. అందుకనే స్పష్టంగా చెప్తారు ఆదిత్య హృదయంలో, రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్నరేన్వస్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. హే రామచంద్రమూర్తి ప్రభో, సునుగుహ్యం అంటే వినవయ్య, సనాతనం ఏన సర్వాన్నరేన్ వస్త, ఏ వ్యక్తి అయితే ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తారో వారికి అక్షయం పరమం శుభం, చాలా విశేషమైనటువంటి అక్షయమైనటువంటి శుభాలు కలుగుతాయి అని స్వయంగా వశిష్ఠుడు వారు రామచంద్రమూర్తికి తెలియజేసినటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని కానీ తెలిసి కానీ తెలియక కానీ మకర సంక్రాంతి రోజు చదివినా విన్నా వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వారి యొక్క అనారోగ్య సమస్యల తొలగి శుభాలు కలుగుతాయి. మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో తైలాభ్యంగన స్నానం చేయమంది శాస్త్రం, సూర్యారాధన చేయమంది శాస్త్రం. ఈరోజు సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు, నవగ్రహ ఆలయ దర్శనాలు, అలాగే కులదేవతకి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు వంటివి చేయడం, ఇంటిలో తులసి కోట వద్ద సూర్యనారాయణమూర్తి ఎదురుగుండా దీపారాధన వంటివి ఆవు నేతితో చేయడం లేదా నువ్వుల నూనెతో చేయడం చాలా విశేషంగా శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి పండగ కాబట్టి మకర సంక్రాంతి చాలా విశేషమైనది. భోగి,
మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 కూడా మనకి సంక్రాంతికి సంబంధించినటువంటి విశేషమైన ప్రత్యేకమైన పండుగలు.